ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాల్లో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృప ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారి అందరి మీద ఉంచండి. ఎందుకంటే మా ఐదేతలను బట్టి ఒక్కోసారి మాకు శోధనలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మాకున్న శోధనలో అవిశ్వాసం చెందకుండానట్లుగా ప్రతి వారికి విశ్వాసం దయచేసి, దేవుడు ఎందుకు నాకు ఇలాంటి బాధ పెట్టాడు అనేటువంటి ఆలోచనలోనికి వారు వెళ్ళక, తప్పకుండా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన చేతులే నన్ను స్వస్థపరచును అనేటువంటి విశ్వాసం ప్రతి వారిలో కలిగించమని, నీ కృపలో వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి అభివృద్ధి పరచండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలు ఉంచు. ప్రతి అవసరతల అక్కర్లను తీర్చండి. సంతానం లేని వారికి సంతానం దయచండి. గర్భిణీ స్త్రీలకు సుప్రసవం దయచేయండి ప్రభా. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు జరిగించండి. పెళ్లిరోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి కూడా సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీకు దృష్టించి కాపాడండి. అంతేగాక నా తండ్రి, ఉద్యోగాలు లేని యవనస్తులకు ఉద్యోగాలు దయచేయండి. నా దేశాన్ని రక్షించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభా. నువ్వు రెండోసారి రాబోతూ ఉన్నావు. నువ్వు వచ్చినప్పుడు నాయనా, నిన్ను మేము ఎదుర్కొంటానికి ప్రతి ఒక్కరూ రక్షింపబడి సంఘంలో చేర్చబట్టుకు సహాయం చేయండి. నీ దీవెనలతో నింపండి. నీ కృప నుంచమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమెన్, ఆమెన్.